దేవుని ప్రియబిడ్డలారా, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. వెంటనే తీసుకొనండి పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్లో నుండి పరిశుద్ధులైన లూకా గారు దేవుడు వ్రాయించిన అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని ప్రారంభ వచనముగా చదువుకొని కొన్ని లోతైన విషయాలను విశ్లేషణ చేసుకుందాం. I would like to meditate upon the verse of the book of Psalm chapter 4. The book of Acts chapter 4 verse 1. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి చాలు కలవరపడ్డారు. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే, దేవాలయం నడుపుటకు దేవుడు అధికారం ఇచ్చినది యాజకులకు, పెద్దలకు, అంతేనా, చర్చ్ ఎల్డర్స్. అలాగే ఆ దినాలలో దేవాలయమును సినగోగ్, సమాజ మందిరము అంటారు. సమాజ మందిరమును నడుపుతారు. ఈ రోజు దానిని మనము పరిశుద్ధ దేవాలయము, ఇంగ్లీష్ లో చర్చ్ అంటారు. ఈ చర్చిని నడుపుటకు ఈ దినాన పాస్టర్ ఎలాగైతే అపాయింట్ అయినాడో, అలాగో ఆ దినాలలో కూడా చర్చి యాజకుడు, ప్రధాన యాజకులు, అలాగే పెద్దలు వారి సమక్షంలో చర్చి జరుపుతా ఉంటే, కూడిన ప్రజలతో మాట్లాడవలసిన వారు యాజకుడైతే, యాజకుడు మాట్లాడకుండా అక్కడొక వ్యక్తి నిలబడి బహిరంగంగా సువార్త ప్రకటిస్తున్నాడు. అతడు ఎవరు, అతడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో వారి యొక్క బ్యాక్గ్రౌండ్, we must know the background from the book of Acts chapter 4 verse 13. వారు 13 వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. They were with Jesus Christ. They were uneducated, untrained people. They were astonished while they saw they were preaching. ఎప్పుడైతే వారు ఇంత మందిలో నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ప్రకటిస్తున్న వారిని చూసి ఆశ్చర్యపోతున్నారంట. అదేంటి, ప్రకటించాల్సింది మనము, ప్రకటించాల్సిన సువార్త భారము మన మీద దేవుడు పెడితే వీళ్ళెవరు, పైగా వీళ్ళెవరు చదువుకొనని విద్య లేని పామరులు అని చెప్పి ఆ విద్య కలిగిన దేవాలయపు అధిపతులు, అధికారులైన వారు ఆశ్చర్యపోతున్నారు. మీకు ఆశ్చర్యంగా ఉంటే చప్పట్లు కొట్టండి. చెప్పవలసిన వారికి బదులుగా ఏర్పాటు చేయబడని వారు, చదువు కొనని వారు నిలబడి వాక్యం చెప్తా ఉన్నారంట. మీకు ఒకవేళ ఆశ్చర్యంగా లేకపోతే 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గోసె పెట్టుకునేవాడు, ఒక చేపలు పట్టుకునేవాడు, ఒక విద్య లేని పామరుడు అనబడుతున్న వాడు చదువుకొని అపాయింట్ అయి దేవాలయ బాధ్యతలు నిర్వహించవలసిన అధికారుల ముందు ప్రజలందరూ కొన్ని వేల మంది ముందు సువార్త ప్రకటిస్తే అట్టి వారి మాట విన్నవారంట ఆ రోజు అక్షరాల approximately 5,000 people came to accept the Lord. చప్పట్లు కొట్టండి. 5,000 మంది ఆ దినాన చేర్చబడినారంట. ఎవరు సువార్త ప్రకటిస్తే, ఎవరి ద్వారా దేవుడు ఇంత మహత్కార్యం చేశాడు,
ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ జరగటానికి కారణం విద్య లేని పామరులు. విద్య కలిగిన ఓ పామరుడా, చదువుకున్న యు ఎడ్యుకేటెడ్, నేను చదువుకున్న వాడని, నేనేమన్నా మోటోడా అంటావు కదా, మోటివాడివి కాదు, కానీ నువ్వు సువార్త ప్రకటిస్తే ఈ వాక్యం ఎంత మందిలో పని చేస్తుంది, ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది స్పందిస్తున్నారు, ఈ సువార్త ప్రకటనకు ఎంతమంది ఆస్వాదిస్తున్నారు, అసలు ఏమైనా స్పందన ఉందా? ఈజ్ దేర్ ఎనీ రెస్పాన్స్ టు యువర్ మెసేజ్, టు యువర్ టాకింగ్ అని నువ్వు ఆలోచన చేస్తే నిజంగా ఈ దినాన స్పందన చాలా తక్కువగా ఉన్న దినాలు చూస్తాం. ఇంకా పైగా కొట్టే వాళ్ళు ఉన్నారు, గొనిగే వాళ్ళు ఉన్నారు, మీదకొచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా రకాలైన మనుషులు ఉన్నారండి. కానీ ఆ దినానైతే గొనగటం సనగటం పక్కన పెట్టి ఆ వాక్యానికి స్పందించిన 5,000 మంది దేవుని నమ్మారంట. ఎవరు సువార్త ప్రకటిస్తే చెప్పండి? విద్య లేని పామరులు వాక్యం చెప్తే దేవునికి మహిమ కలుగును గాక. అదే 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 8వ వచనాన్ని చదువుదామా? పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ నిండిన వాడై. జాగ్రత్తగా వినండి. ఇక 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడుట. వాట్ ఏ వండర్! హి హాస్ బీన్ ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. నేను అంటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, చక్కగా సాక్ష్యం చెప్తున్నావు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చిందా? లిఫ్ట్ యువర్ హ్యాండ్ and give big claps unto the Lord, those who are filled with the spirit of the Lord. Anyone? దేవుని ఆత్మతో నింపబడటం అనేది అలా చాలా మంది వల్ల కావట్లా. దేవుని శక్తిని అనుభవించలేకుండా, అందుకే వాక్యం అంటుంది, పైకి భక్తి గలవారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. పైకేముంది? యు లుక్ లైక్ ఏ గాడ్లీ మ్యాన్, చూస్తానికి ఎంత భక్తిపరుడు, బట్ దేర్ ఇస్ నో పవర్ ఆఫ్ గాడ్. ద పవర్ ఆఫ్ గాడ్ డస్ నాట్ వర్కింగ్. ఎందుకని? వై? ఇక్కడ విద్య లేని పామరుడు ఆత్మతో నింపబడ్డాడంట. అందుకే కదా 5,000 మంది రక్షణ పొందారంటే ఎంత శక్తితో మాట్లాడుంటాడో, ఎంత బలముతో వాక్యాన్ని ప్రకటించుంటాడో, ఎంత శక్తివంతమైన మాటలు. వాస్తవానికి చదువుందా? వాస్తవానికి ట్రైనింగ్ ఉందా? వాస్తవానికి నేర్పర్య అంటే బైబిల్ ఉంటుంది. వీరెవరు మీకు చెప్పాలంటే ఇప్పుడు మనం చదివిన మాట అధికారులే. అసలు వీళ్ళెవరు అని ఆరాధిస్తే వీరు విద్య లేని పామరులు. 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాము. The book of Acts chapter 5 verse 15. అందుచేత పేతురు వచ్చుచున్నగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. వాట్ ఏ వండర్ న్యూస్! వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యువేషన్! ఏంటిది? ఒక చేపలు పట్టే అనుభవం కలిగిన వ్యక్తి వస్తుంటే, నేను అంటున్నాను, ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా? ఆయన ఏమన్నా మంత్రి గారా? ఆయన ఏమన్నా స్టేటస్ గలవాడా? ఆయన ఏమన్నా ప్రామినెంట్ పర్సనా? ఆయన ఏమన్నా పేరు ప్రతిష్టలు కలిగిన వాడంటే బైబిల్లో ఆరాధిస్తే వారు విద్య లేని పామరులు. అంటే విద్య లేని పామరులు వస్తుంటే, చదువుకోనని వీళ్ళు వస్తుంటే అంట ఇళ్లలో ఉన్న రోగులను మంచాల మీద పరునే బెడ్తో సహా పరుపులతో సహా తీసుకొచ్చి ఏం కావాలని? అతని నీడైనా పడవలనని అతని రోగులనంట అలాగూ రోడ్డు మీద పెట్టారంట. చప్పట్లు కొట్టండి. వాట్ ఏ వండర్! వాట్ ఏ వండర్ఫుల్ సిచ్యుయేషన్ వాస్ గోయింగ్ వైల్ పీటర్ అండ్ జాన్ వాస్ మూవింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద రోడ్. చూడండి ఎంత విచిత్రం ఏంటంటే, వారెడుతుంటే జనాలు రోగులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం ఏంటి? ఒక మినిస్టర్ గారు వస్తే బయటకు వచ్చి మినిస్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, నమస్తే 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 సార్ అంటారు. కానీ పీటర్ గారు ఎవరు?
పేతురు గారు ఎవరు? అక్కడ శిష్యులు ఎవరని మనం ఆలోచన చేస్తే వాళ్ళు అపోస్తలులైన వారు వస్తా ఉంటారంట. జనులైన వారంట రోగంతో ఉన్న వారిని తీసుకొస్తే ఆ నీడ పడితే శక్తి దిగిందంట. దేవునికి స్తోత్రం. మన నీడ పడితే మన వాళ్ళు అంటారు, నీ నీడ కూడా నా మీద పడటానికి వీల్లేదు. ఎందుకని? అలనాడు నీడబడితే ఆశీర్వాదం అని భావించారు కదా, ఇలనాడు నీడబడినా ఇదేంటి? మనలో శక్తి ఉందా, శక్తి లేదా? శక్తి పని చేస్తుందా, పని చేయట్లేదా? మీరు చదువుకున్నారా, చదువుకోలేదా? చదువుకున్న మీలో శక్తి పని చేయకపోవడం ఏంటి? చదువుకొనని వారిలో శక్తి పని చేయటం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? చర్చికి వస్తున్నావు, శక్తివంతురాలు కావట్లా. చర్చికి వస్తున్నావు కానీ దేవుని శక్తిని అనుభవించడానికి ఇష్టపడట్లా. దైవాత్మ దిగాలని ఆశపడుతుంటే ఆ ఆత్మను పొందుకోవడానికి నువ్వు ఇష్టం లేక అటో ఇటో చూసి కాలయాపన చేస్తున్నావు. దయతో వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రేమతో చెప్తున్నా. ఇంత శక్తివంతమైన కార్యం జరగటానికి ఏముంది వారిలో? వారి నీడబడితేనే శక్తి దిగిద్దా? అవును, నీడబడితేనే రోగులు లేచి నిలబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదామా? 34 చదవండి. పేతురు ఆయనయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమనగా. చాలు. ఒక అన్ఎడ్యుకేటెడ్, ఒక మన అంశం అదే కదా, విద్య లేని పామరుడు ఎన్నో దినాలు 9 సంవత్సరాల నుండి మంచం పట్టి, అంటే ఇవాళ పెరాలసిస్ అంతే కదా, పెరాలసిస్ తో కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయిన వ్యక్తి మంచం బట్టి 9 సంవత్సరాల నుంచి ఉంటే, ఈయన వచ్చంట ఆ పరుండి ఉన్న వ్యక్తి చేయబట్టుకొని ఆయనయా లే అని చెప్పి లేపుతున్నా. వాట్ ఏ వండర్! ఏంటండి, ఒక విద్య లేని పామరుడు కుంటివాడిని బాగు చేయగలడా? ఒక విద్య లేని పామరుడు ఆ 9 సంవత్సరాలని మంచం పట్టిన వ్యక్తిని స్వస్థపరచగలడా? ఇట్స్ మై క్వశ్చన్ టు యూ. చెప్పండి, విద్య కలిగిన నువ్వు ఎవరినైనా కనీసం లే అని అనగలిగావా? లేచాడా? లెగుస్తున్నారా? కానీ ఈయన లేపుతుంటే లేచాడా? దిగ్గున లేచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి సంగతి? ఈయన లేవమనగానే లేవటానికి కారణం ఏంటి? ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం అని ఆలోచన చేస్తే, విద్య లేకపోతేనేమో దేవుని శక్తి ఉంది, చదువుకోకపోతే మాత్రమే, సంస్కారం లేకపోతే మాత్రం ఇందాక మనం చెప్పాం దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ అతనిలో బలముగా పనిచేసింది గనక అది గొప్ప కార్యం జరిగింది. 39 చదువుదామా? పేతురు లేచి వారితో కూడా వెళ్ళి వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఈ మాట అండి, విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను జాగ్రత్త. ఇక్కడ ఒక గొప్ప సంగతి, ఈమె శివజ్ టైలర్, దర్జీ అంటారు కదా, కుట్టు పని నేర్చుకున్న ఒక సహోదరి అనుకోకుండా కాలము చేసింది. అంటే డెత్, చనిపోయింది. చనిపోయిన ఆమెను స్నానం చేయించి గదిలో పెట్టారు. ఇక ఈ దగ్గరలో పేతురు గారు ఉన్నారని పేతురు గారిని పిలిపించారు. నేను అంటాను, చనిపోయిన వ్యక్తి చనిపోతే పేతురు గారు ఏం చేస్తాడు? పైగా పేతురు గారు ఎవరు? విద్య లేని పామరుడు. రిమెంబర్ దట్ వర్స్ ఆల్వేస్. ఆ వచనాన్ని ఎప్పుడు మనస్కరించండి. విద్య లేని పామరుడు పిలిపిస్తున్నాడంట. చచ్చిపోతే ఆయన ఏం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగింది, సేవా కార్యక్రమాలు, ధర్మ కార్యాలు చేసేది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అలవాటు ఉంది, పేదవారికి సహాయం చేసి పొరుగు వారికి సహాయ సహకారాలు అందించి ఆమె చనిపోయింది. అయితే విద్య లేని ఈయనేం చేస్తాడు?
కానీ గొప్ప వింత ఏంటంటే పేతురు గారిని పిలిపిస్తే పేతురు గారు వచ్చాడు. అప్పటికే స్నానం చేయించి పెట్టెలో పెట్టి శవాన్ని తీసుకొని పోబోతున్న వేళ. జాగ్రత్తగా ఉండి తర్వాత ఏం చదవండి. తర్వాత పేతురు అందరినీ వెలుపలికి పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. వాట్ ఎ వండర్ has performed by the power of the Lord through the prayer of Peter. పేతురు గారు చేస్తున్న ప్రార్థన, మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే శవాన్ని కడిగి అంటే స్నానం చేయించి పెట్టెలో పెట్టి తీసుకొని పోవటానికి రెడీగా ఉన్న తబితా అనే ఒక సహోదరిని అంటే చెయ్యి పట్టుకొని ఇలా లేపితే తబితా గెట్ అప్ అనగానే షీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. ఆమెంట చనిపోయి పరుండి ఉండగా లేపితే లేచిందంట. నేను అంటున్నాను, కుంటివాడు నడవటం ఏంటి, చనిపోయిన స్త్రీ లేవటం ఏంటి? పైగా అది చేస్తున్నది ఎవరు? ఎవరి ద్వారా దేవుడు చేయిస్తున్నాడు? విద్య లేని పావనుడు. అందుకే ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. విద్య కలిగిన ఓ పావనుడా, నీ ద్వారా దేవుడు ఏం చేయిస్తున్నాడు? నీ ద్వారా ఇటు గొప్ప కార్యాలు జరుగుతున్నవా? నీ ద్వారా ఇటు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నవా? జరగటానికి దేవుడు నిన్ను ఆశపడుతున్నాడు, కానీ జరుగుతున్నవా? జరగకపోవటానికి కారణం ఏంటి? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ టుడే. ఈ వాక్యం విన్న తర్వాత వారి ద్వారా అట్టి కార్యాలు జరగటం ఏంటి, ఈ దినాన మన ద్వారా జరగకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేసుకుని ఆ శక్తిని నువ్వు కూడా పొందుకోవాలా. నేనంటాను, ఇది డబ్బులు ఇవ్వాలా? కెన్ వి పే సంథింగ్ టు రిసీవ్ దిస్ పవర్? నో, ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఉచితంగా దేవుడు ఇచ్చే వరం, అంతేనా? అపోస్తల కార్యం, అదే అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం చదివితే బాప్తిసం పొందిన వెంటనే దేవుడిచ్చే వరం ఏంటి? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను you will receive a gift of the spirit of the Lord. పరిశుద్ధాత్మ అనే వరం. అందుకే పేతురు గారు చదువుకోకపోవచ్చు, పేతురు గారు విద్య లేని పామరుడు అవ్వచ్చు, పేతురు గారు చేపలు పట్టుకునేవాడు వచ్చేమో, కానీ ఏముంది? దేవుని ఆత్మ వరం రూపంలో పొందుకున్నాడు గనక ఆశ్చర్యం. చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారిని లేపాడు, 5,000 మంది రక్షణ పొందటానికి, 3,000 మంది బాప్తిసం పొందటానికి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఇవన్నీ కలిగి ఉన్నాడంటే మరి ఇప్పుడు ఆలోచన చేయి, విద్య కలిగిన నీకేముంది? విద్య లేని వారికి అది ఉంది. విద్య లేని పామరులకి ఎన్ని వరాలు ఉండగా విద్య కలిగిన నువ్వు ఎంత పవర్ఫుల్ గా పనిచేయాలో ఆలోచన చేసుకుని ఇట్టి శక్తి కలిగి భక్తి కలిగి సేవను చేయాలి, ప్రార్థన చేయాలి, సమాజంలో సాగిపోవాలి, దేవుని మహిమను ప్రజలకు చూపాలని తెలియచేస్తూ మీరు అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.